Hi everyone, welcome to Manabadi Sunil. Students, ఈ వీడియో సెషన్లో మనం నార్మలైజ్డ్ మార్క్స్ అంటే ఇప్పుడు మీరు రాస్తున్న వాళ్ళు కొంతమంది ఆల్రెడీ రాసిన వాళ్ళు కొంతమంది డౌట్ ఏంటంటే మా షిఫ్ట్ టఫ్ వస్తే ఎలాగా మాకు అన్యాయం జరుగుతుంది కదా సో ఈజీగా వచ్చిన వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తుంది మాకు టఫ్ పేపర్ కాబట్టి మాకు తక్కువ మార్క్స్ వస్తుంది అన్న ఫీలింగ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బట్టి మీకు క్లారిటీ అందిస్తాం సో నార్మలైజ్డ్ మార్క్స్ ద్వారా టఫ్గా వచ్చిన వాళ్ళకి జస్టిస్ అనేది జరుగుతుంది ఆ జస్టిస్ ఏంటి ఎలా జరుగుతుంది అనే డీటెయిల్స్ క్లియర్గా వీడియోలో చెప్పడం జరుగుతుంది సో పేపర్ తయారు చేసే వాళ్ళు ఈ ఎంసెట్ కన్వీనర్ వాళ్ళు పేపర్ తయారు చేస్తారు మనకి సో వాళ్ళు తయారు చేసే అన్ని షిఫ్ట్ పేపర్స్ వాళ్ళ వైజ్గా అయితే ఒకేలాగా అనుకుని తయారు చేస్తారు కానీ స్టూడెంట్స్కి కొంతమందికి ఏంటంటే మా షిఫ్ట్ టఫ్ అని అనుకుంటారు సో ఎవరికి వాళ్ళకి టఫ్ అనిపిస్తుంది కొన్నిసార్లు కానీ ఆ టఫ్నెస్ అన్నది ఎలా డిసైడ్ చేయడం జరుగుతుంది టఫ్గా వచ్చింది అన్నప్పుడు వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయడం జరుగుతుంది అన్న డీటెయిల్స్ ఈ వీడియోస్లో మీకు కంప్లీట్గా క్లియర్ చేస్తాం సో నార్మలైజ్డ్ మార్క్స్ సో ఒక టఫ్ పేపర్ వచ్చింది అనుకోండి సో ఈజీ పేపర్ వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తుంది టఫ్ వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తుంది సో అలాంటి వాళ్ళకి ఏంటంటే కొన్ని మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది ఆ మార్క్స్ని మనం నార్మలైజ్డ్ మార్క్స్ అంటాం సో ఫైనల్ మార్క్స్ అవి సో ఆ ఫైనల్ మార్క్స్ ఎలా ఇవ్వడం జరుగుతుంది ఏంటి దేని బేస్డ్ అన్నది ఇప్పుడు చూద్దాం సో నార్మలైజ్డ్ మార్క్స్ అన్నది ఈ ఫార్ములా బేస్డ్ ఆన్ మనకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది సో అదేంటంటే GASD plus GTA minus GASD by STA minus SASD into marks obtained by the candidate in a subject in a session minus SASD అంటే సో ఇది గ్రాండ్ యావరేజ్ అన్ని షిఫ్ట్స్లో అంటే ఎన్ని షిఫ్ట్స్ ఉంటే అన్ని షిఫ్ట్స్లో యావరేజ్ మార్క్స్ని తీసుకోవడం జరిగింది ఇది గ్రాండ్ యావరేజ్ సో ఇక్కడ వచ్చేసి గ్రాండ్ టాపర్స్ యావరేజ్ సో టాపర్స్ యావరేజ్ మైనస్ మళ్ళీ గ్రాండ్ అందరి షిఫ్ట్స్ యొక్క యావరేజ్ సో ఈ మూడు అర్థమైంది అనుకుంటా ఇది గ్రాండ్ యావరేజ్ అంటే అన్ని షిఫ్ట్స్లో జరిగిన అన్ని షిఫ్ట్స్లో నుంచి మనకి యావరేజ్ మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది ప్లస్ టాపర్స్ యావరేజ్ అన్ని షిఫ్ట్లో టాపర్స్ ఎంత వచ్చింది టాప్ మార్క్స్ ఆ టాప్ మార్క్స్ తీసుకుని యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది మైనస్ గ్రాండ్ యావరేజ్ బై ఇది ఆ పర్టిక్యులర్ సెషన్లో ఉన్న టాపర్స్ యావరేజ్ అండ్ నెక్స్ట్ మైనస్ ఆ సెషన్లో యావరేజ్ మార్క్స్ అర్థమైంది అనుకుంటా ఆ సెషన్లో టాపర్స్ యావరేజ్ ఆ సెషన్లో యావరేజ్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ క్యాండిడేట్ యొక్క మార్క్స్ తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ పర్టికులర్ పోర్షన్ ఏంటి క్యాండిడేట్ యొక్క మార్క్స్ మైనస్ ఆ క్యాండిడేట్ రాసిన ఆ పర్టికులర్ సెషన్లో యావరేజ్ మార్క్స్ని మైనస్ చేస్తాం సో ఈ ఫార్ములాని బేస్ చేసుకుని డిఫికల్ట్ పేపర్ వాళ్ళకి మార్క్స్ యాడ్ ఆన్ అయితే ఈజీ పేపర్ వాళ్ళకి కొన్ని మార్క్స్ తగ్గడం జరుగుతుంది మోడరేట్ అయితే యథావిధిగా మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అది ఎలాగో ఒకసారి చూద్దాం సో ఒక డిఫికల్ట్ పేపర్ని ఫేస్ చేసిన అతనికి 50 మార్క్స్ వచ్చినాయి అనుకోండి ఒక క్యాండిడేట్కి సో అప్పుడు ఏంటి నార్మలైజ్డ్ మార్క్స్ ఇవి మాత్రం సేమ్ ఉంటుంది ఏది గ్రాండ్ యావరేజ్ అన్ని షిఫ్ట్లో యావరేజ్ 70 అనుకుందాం టాపర్స్లో యావరేజ్ 140 అండ్ ఇదే మళ్ళీ ఇక్కడ వస్తుంది సో గ్రాండ్ యావరేజెస్ అండ్ గ్రాండ్ టాపర్స్ మైనస్ మళ్ళీ గ్రాండ్ యావరేజెస్ తీసుకుంటాం అండ్ ఆ పర్టికులర్ సెషన్ సో ఈ క్యాండిడేట్ యొక్క ఆ పర్టికులర్ సెషన్లో టాపర్స్ యావరేజ్ మైనస్ ఏంటి మనకి యావరేజ్ చేస్తాం సో ఇది క్యాండిడేట్ మార్క్స్ సో ఇది పర్టికులర్గా ఏంటి మనకి క్యాండిడేట్ మార్క్స్ ఇక్కడ మాత్రమే క్యాండిడేట్ మార్క్స్ వేసుకుంటాం సో 50 సో మళ్ళీ మనకు మైనస్ ఆఫ్ ఏంటి ఆ సెషన్లో యావరేజ్ మార్క్స్ ఎంత 60 సో చేస్తే మనకి ఎంత వచ్చింది 70 140 మైనస్ 70 ఎంత 70 130 మైనస్ 60 ఎంత అది కూడా 70 సో 50 మైనస్ 60 ఇక్కడ పెద్ద నెంబర్కి ఏంటి పెద్ద నెంబర్ నెగిటివ్ ఉంది కాబట్టి 50 మైనస్ 60 మనకి మైనస్ 10 వస్తుంది సో 70/70 క్యాన్సిల్ చేస్తే మనకి 1 వస్తుంది సో అంతా సేమ్ 70 ప్లస్ 70 క్యాన్సిల్ చేస్తే 1 ఇంటూ మైనస్ 10 సో 70 1 ఇంటూ మైనస్ 10 మైనస్ 10 సో 70లోంచి 10 తీస్తే 60 సో ఇలాగ డిఫికల్ట్ పేపర్ ఫేస్ చేసిన అతనికి ఆ లెవెల్ ఆఫ్ డిఫికల్టీ బట్టి అతను చూసుకుంటే ఇలా 60 మార్క్స్ అతనికి నార్మలైజ్డ్ మార్క్స్ వచ్చి 60
ఆ సెషన్ మార్క్స్ 50 కింద చూపిస్తారు, కానీ ఫైనల్ మార్క్స్ 60 కింద వస్తుంది. సో ఇలాగా డిఫికల్ట్ పేపర్ ఫేస్ చేసినా ఏం ప్రాబ్లం లేదు, ఇలా మీకు మార్క్స్ హై కావడం జరుగుతుంది. మీకు ఏంటంటే చాలామందికి టెన్షన్ రిలీఫ్ చేయాలని, సో మీకు లాస్ట్ టైం ఎలా చేశారు అండ్ ఈ ఇయర్ ఎలా చేయబోతున్నారు అనే డీటెయిల్స్ రీసెర్చ్ చేసి మీకు ఇవి అందించడం జరుగుతుంది నేను. ఓకే, అండ్ నెక్స్ట్ ఒకవేళ ఈజీ పేపర్ ఫేస్ చేసిన అతనికి 70 మార్క్స్ వచ్చాయి. సో అతనికి ఫైనల్ మార్క్స్ నార్మలైజ్డ్ మార్క్స్ ఎలా ఇవ్వడం జరుగుతుందంటే సేమ్, ఇవి 3 సేమ్ ఉంటాయి మనకి. సో ఇది 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 అందరికీ సేమ్ ఉంటుంది, కిందవే మనకి మారుతాయి. ఈ 2 మాత్రం సెషన్ బట్టి మారుతూ ఉంటాయి. సో నార్మలైజ్డ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు గ్రాండ్ యావరేజ్ ప్లస్ గ్రాండ్ టాపర్స్ యావరేజ్ మైనస్ గ్రాండ్ యావరేజ్ తీసుకున్నాం. సో ఈ పర్టికులర్ సెషన్లో టాపర్స్ యావరేజ్ అండ్ ఈ పర్టికులర్ సెషన్లో యావరేజ్ మార్క్స్ తీసుకోవడం జరిగింది. సో క్యాండిడేట్ మార్క్స్ ఎంత 70 మార్క్స్ అనుకున్నాం కదా మనం. సో క్యాండిడేట్ 70, సో సేమ్ ప్రొసీజర్ 70 140 మైనస్ 70 70 150 మైనస్ 80 70 వస్తుంది, 70 మైనస్ 80 మైనస్ 10 వస్తుంది. సో ఇక్కడ 70 వేసుకుంటాం ప్లస్ 70 క్యాన్సిల్ అయితే 1 ఇంటూ మైనస్ 10 వస్తుంది. 70 మైనస్ 10 60. సో పేపర్ మరీ ఈజీగా వచ్చింది అనుకోండి, మిగతా షిఫ్ట్స్తో కంపారిజన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మార్క్స్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో ఒక పేపర్ టఫా ఈజీయా అనేది ఎలా డిసైడ్ చేయబడుతుంది, ఆ సెషన్ యొక్క టాప్ మార్క్స్ ఇంకా యావరేజ్ మార్క్స్ బేస్డ్ ఆన్ చేసుకుని అది షిఫ్టా, ఆ షిఫ్ట్ని ఈజీ లేదా డిఫికల్ట్ అని డిక్లేర్ చేయడం జరుగుతుంది. అదే ఒకవేళ మోడరేట్గా వచ్చేది, టఫ్ కాదు ఈజీ కాదు. సో అప్పుడు ఎలాగంటే సపోజ్ ఆ క్యాండిడేట్ 70 మార్క్స్ వచ్చింది ఒక క్యాండిడేట్కి అనుకోండి. సో అప్పుడు నార్మలైజ్డ్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 70 ప్లస్ 140 మైనస్ 70 బై అంటే ఇదేంటి గ్రాండ్ యావరేజ్ ప్లస్ గ్రాండ్ టాపర్స్ మైనస్ గ్రాండ్ యావరేజ్. ఇవి 3 మనకి అందరికి ప్రతి ఎంసెట్ రాసిన ప్రతి క్యాండిడేట్ సేమ్గానే ఉంటుంది, ఎందుకంటే ఈ 3 గ్రాండ్ అన్ని సెషన్స్ కలిపి యావరేజ్ చేస్తుంది కాబట్టి. ఇవి మాత్రం పర్టికులర్ సెషన్కి మారుతూ ఉంటాయి. సో ఈ పర్టికులర్ సెషన్కి మోడరేట్ సెషన్కి మనం టాప్ యావరేజ్ 140కి కన్సిడర్ చేస్తే 140 మైనస్ 70 యావరేజ్, ఆ పర్టికులర్ సెషన్ యావరేజ్. సో ఆ క్యాండిడేట్ 70 వచ్చినాయి అనుకోండి, 70 మైనస్ 70 ఎంత 0 అయిపోతుంది. సో 70 ప్లస్ 140 మైనస్ 70 70 140 మైనస్ 70 70. సో 70 మైనస్ 70 0. సో 70 క్యాన్సిల్ సేమ్, అలాగే 1 వస్తుంది. సో 70 ప్లస్ 1 ఇంటూ 0 0. సో 70 ప్లస్ 0 70. సో మోడరేట్గా పేపర్ వస్తే కనుక యథావిధి మార్క్స్ ఎలా వచ్చిన మార్క్స్ అలానే మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత కూడా సేమ్ మార్క్స్ వస్తుంది. సో మీరేమి టెన్షన్ పడక్కర్లేదు, మన పేపర్ టఫ్ వస్తే ఎలాగా మిగతా వాళ్ళతో కంపారిజన్ చేస్తే మనకు అన్యాయం జరుగుతుంది, ఇంజస్టిస్ జరుగుతుంది అని ఏం టెన్షన్ పడకండి. నార్మలైజ్డ్ మార్క్స్ ద్వారా మీ అందరి కూడా జస్టిఫికేషన్ జరుగుతుంది. సో ఈ వీడియోతో మీ అందరిలో ఉన్న డౌట్స్ క్లియర్ అయింది అనుకుంటున్నాను.